ఇప్పుడు మనం B+3 ఇన్సర్షన్ గురించి డిస్కస్ చేద్దాము. ఇక్కడ ఆర్డర్ 3 ఇచ్చారు. సో ఆర్డర్ m=3, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కీస్ పర్ నోడ్ అంటే పర్ నోడ్కి మనం మ్యాక్సిమం ఎన్ని కీస్ స్టోర్ చేయొచ్చు, m-1. ఇక్కడ m3 ఇచ్చారు. సో 3-1 అంటే 2 కీస్ స్టోర్ చేయొచ్చు ప్రతి నోడ్కి. తర్వాత మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ పర్ నోడ్ ఆర్డర్ 3 ఇచ్చారు కాబట్టి 3 చిల్డ్రన్స్ మనం స్టోర్ చేయొచ్చు. సో కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చారు. ఈ ఎలిమెంట్స్ యూజ్ చేసి మనం ఒక B+3ని కన్స్ట్రక్ట్ చేద్దాము. సో B3 లాగానే ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే లీఫ్ నోడ్లో ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తాము. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది, 10 ఉంది. సో 10ని లీఫ్ నోడ్లో ఇన్సర్ట్ చేయండి. నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది, 20 ఉంది. సో ఎలిమెంట్స్ని మనం సార్టెడ్ ఆర్డర్లో స్టోర్ చేయాలి. అంటే 10 తర్వాత 20 వస్తుంది. నెక్స్ట్ 30 ఉంది. సార్టెడ్ ఆర్డర్లో పెట్టండి. సో అంటే ఎట్లా వస్తుంది, 10, 20, 30. మనం ప్రతి నోడ్లో మ్యాక్సిమం ఎన్నికి స్టోర్ చేయొచ్చు, 2 మాత్రమే స్టోర్ చేయగలము. బట్ ఇక్కడ ఎన్ని స్టోర్ చేసాము, 3 స్టోర్ చేసాము. సో వీ కెన్ సే దట్ లీఫ్ నోడ్ ఈజ్ ఫుల్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్ప్లిట్ చేయాలి. ఎలా స్ప్లిట్ చేయాలి, సో మిడిల్ ఎలిమెంట్ క్యాలిక్యులేట్ చేయండి. సో ఇందులో మనకి మిడిల్ ఎలిమెంట్ ఏంది, 20. సో 20ని మనం ఏం చేయాలి, పేరెంట్ కింద చేయాలి. సో మూవ్ ద మిడిల్ ఎలిమెంట్ అప్. సో 20 విల్ బికమ్స్ ద పేరెంట్. సో ఇప్పుడు 20 అనేది ఇక్కడ పేరెంట్ అవుతుంది. 20కి లెఫ్ట్ చిల్డ్రన్ ఈ 10 వస్తుంది. నెక్స్ట్ 20కి రైట్ చిల్డ్రన్ 30 వస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే B+3కి B3కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే B+3లో మనం కంపల్సరీగా మనం ఇచ్చిన కీస్ మొత్తాన్ని లీఫ్ నోడ్లో స్టోర్ చేయాలి. వేరియస్ B3 అనుకోండి, కొన్ని లీఫ్ నోడ్స్లో ఉండొచ్చు, కొన్ని ఇంటర్నల్ నోడ్లో ఉండొచ్చు. సపోజ్ ఇదే ఎగ్జాంపుల్ మనం B3 యూజ్ చేసి సాల్వ్ చేసామనుకోండి, 20ని మనం ఇంటర్నల్ నోడ్ కింద తీసుకుంటాము, లీఫ్ నోడ్లో పెట్టము. బట్ B+3లో కంపల్సరీగా మన దగ్గర ఉన్న కీస్ మొత్తాన్ని ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి అంటే లీఫ్ నోడ్లో ఇన్సర్ట్ చేయాలి. సో కాబట్టి మనం ఈ 30తో పాటు 20 కూడా స్టోర్ చేయాలి. బికాస్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, B+3లో మనకి ఇచ్చిన కీస్ మొత్తాన్ని లీఫ్ నోడ్స్లో ఇన్సర్ట్ చేయాలి. సో ఇది లీఫ్ నోడ్, మనకి దీనికి ఎటువంటి చిల్డ్రన్ లేదు. సో లీఫ్ నోడ్లో ఇన్సర్ట్ చేసాం 10, 20, 30. వేరియాస్ B+3లో ఇంటర్నల్ నోడ్ ఏమవుతుందంటే ఇంటర్నల్ నోడ్లో పాయింటర్ ఉంటుంది, పాయింటర్ టు ద చైల్డ్ నోడ్. సో 20 యొక్క అడ్రస్ని మనం స్టోర్ చేయడానికి ఇంటర్నల్ నోడ్ యూజ్ చేస్తున్నాము. సో ఇంటర్నల్ నోడ్లో మనకి 20 ఉంది. బట్ ఈ 20 అనేది కీ కాదు. 20 అనేది ఏంది, పాయింటర్. ఇట్ ఈజ్ ఏ పాయింటర్ టు ద కీ 20. నెక్స్ట్ టైం ఇన్సర్ట్ చేయాలి, 40 ఇన్సర్ట్ చేయాలి. ప్రతి కీని మనం ఎక్కడ చేయాలి అంటే లీఫ్ నోడ్లోనే ఇన్సర్ట్ చేస్తాము. 40 ఈజ్ గ్రేటర్ దాన్ 20 కాబట్టి ఈ లీఫ్ నోడ్లో ఇన్సర్ట్ చేస్తాము. సో అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. సో 20, 30 తర్వాత మనకి ఏమొస్తుంది, 40 వస్తుంది. సో ఈ లీఫ్ నోడ్లో మనకి కీస్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. బట్ మనం ఎన్ని స్టోర్ చేయగలం, మ్యాక్సిమం 2 కీస్ మాత్రమే స్టోర్ చేయగలము. సో కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, లీఫ్ నోడ్ ఈజ్ ఫుల్. కాబట్టి స్ప్లిట్ చేయాలి. సో ఇక్కడ మిడిల్ ఎలిమెంట్ ఏమవుతుంది, 30 అవుతుంది. సో మూవ్ 30 టు ద పేరెంట్. సో ఇప్పుడు మనకి పేరెంట్లో ఏమొస్తుంది, 20 వస్తుంది, యాజ్ వెల్ యాజ్ 30 వస్తుంది. 20 వస్తుంది, 30 వస్తుంది. తర్వాత 10 అనేది ఏంది, లెస్ దాన్ 20 కాబట్టి 10 ఇక్కడ స్టోర్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే 20 స్టోర్ చేయాలి, 30 స్టోర్ చేయాలి, 40 స్టోర్ చేయాలి. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే 20 స్టోర్ చేయాలి. 20 యొక్క అడ్రస్, ఈ 20 అనేది ఏంది, కీ. ఈ 20 యొక్క అడ్రస్ని మనం స్టోర్ చేయడానికి ఈ 20 అనే పాయింటర్ యూజ్ చేస్తున్నాం. సో ఇట్ కంటైన్స్ ఏ పాయింటర్ టు చైల్డ్ 20. తర్వాత 30 యొక్క రైట్ చైల్డ్లో ఏముంటుంది, 30 ఉంటుంది, 40 ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే B+3లో ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత కీస్ మొత్తాన్ని ఒక లింక్ లిస్ట్ యూజ్ చేసి కనెక్ట్ చేయాలి. అది సింగిల్ లింక్ లిస్ట్ అవ్వచ్చు, డబల్ లింక్ లిస్ట్ అవ్వచ్చు.
జనరల్గా మనకి మోస్ట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్స్లో సింగిల్ లింక్ లిస్ట్ యూజ్ చేస్తున్నారు. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఒక లింక్ లిస్ట్ యూజ్ చేసి కనెక్ట్ చేయండి. సో కనెక్ట్ చేసాం. తర్వాత ఇక్కడ కూడా ఏం చేయాలి, ఒక లింక్ లిస్ట్ యూజ్ చేసి మనం కనెక్ట్ చేయాలి, అంటే పాయింటర్స్ యూజ్ చేసి కనెక్ట్ చేయాలి. ఇక్కడ ఏంది, మనం ఈ లీఫ్ నోడ్లో ఏం చేసాము, 30, 40 స్టోర్ చేసాం. ఇవన్నీ ఏంది, కీస్. ఈ 30 యొక్క పాయింటర్ని స్టోర్ చేయడానికి ఇది యూజ్ చేసాం. ఇంటర్నల్ నోడ్లో 20, 30 ఉంది. ఈ 30 మనం ఎందుకు యూజ్ చేసాము, ఇట్ ఈజ్ ఏ పాయింటర్ విచ్ పాయింట్స్ టు ద కీ దిస్ 30. సో 40 ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకు అవుట్పుట్ ఇలా వస్తుంది. తర్వాత మనం ఏం చేయాలి, 50 ఇన్సర్ట్ చేయాలి. 50 అనేది గ్రేటర్ దాన్ 30 కాబట్టి ఏం చేయాలి, మనం ఈ లీఫ్ నోడ్లో ఇన్సర్ట్ చేయాలి, అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. సో నేను స్పేస్ ఎక్కువ అవుతుందని చెప్పి అక్కడే యాడ్ చేస్తున్నా, బట్ మీరు ఎగ్జామ్లో మాత్రం ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్క ట్రీ రాయడం బెటర్. ఓకే, నీట్గా ఉంటుంది. సో 15 ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, మనం ఈ కీలో ఈ లీఫ్ నోడ్లో ఇన్సర్ట్ చేస్తాం. సో అగైన్ లీఫ్ నోడ్ ఈజ్ ఫుల్. సో కాబట్టి మనం ఏం చేయాలి, స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేయాలంటే మనం ఏం చేయాలి, మిడిల్ ఎలిమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మనకి మిడిల్ ఎలిమెంట్ ఏంది, 40. 40ని ఏం చేయాలి, పైకి మూవ్ చేయాలి. సో 40 అనేది పేరెంట్కి మూవ్ అవుతుంది. అగైన్ ఈ ఇంటర్నల్ నోడ్ కూడా ఫుల్ అయిపోయింది బికాస్ 3 కీస్ ఉన్నాయి, బట్ మనం మ్యాక్సిమం ఎన్ని స్టోర్ చేయొచ్చు, 2 స్టోర్ చేయగలము. కాబట్టి దీన్ని కూడా స్ప్లిట్ చేయాలి. ఇక్కడ మిడిల్ వాల్యూ ఏమవుతుంది, 30 అవుతుంది. సో ఇప్పుడు 30 అనేది పేరెంట్ అవుతుంది. సో 30 అనేది పేరెంట్ అయింది. 30 యొక్క లెఫ్ట్ చిల్డ్రన్ ఏమవుతుంది, 20 అవుతుంది. 20 లెస్ దాన్ 30 కాబట్టి. వేరియాస్ ఇవి ఇంటర్నల్ నోడ్. ఇంటర్నల్ నోడ్లో మనం పాయింటర్ యూజ్ చేయాల్సిన నెక్స్ట్ లేదు. ఐఎమ్ సారీ, ఇంటర్నల్ నోడ్లో మళ్ళీ మనం ఈ 30 యూజ్ చేయాల్సిన నెక్స్ట్ లేదు. ఇంటర్నల్ నోడ్లో మళ్ళీ మనం కీ పెట్టాల్సిన నెక్స్ట్ లేదు. ఇంటర్నల్ నోడ్లో ఓన్లీ ఏముంటాయి, పాయింటర్సే ఉంటాయి. సో ఇక్కడ మనం ఈ 40 పెడితే సరిపోతుంది. సో 30ని పైకి తీసుకెళ్ళాము, 20 లెస్ దాన్ 30 కాబట్టి 20 పెట్టాం. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇక్కడ 30 స్టోర్ చేయాల్సిన నెక్స్ట్ లేదు బికాజ్ ఇది ఇంటర్నల్ నోడ్. ఇంటర్నల్ నోడ్లో మనం కీ పెట్టాల్సిన నెక్స్ట్ లేదు. ఇక్కడ 30 స్టోర్ చేయాల్సిన నెక్స్ట్ లేదు. సో 40 పెడితే సరిపోతుంది. తర్వాత 10 అనేది లెస్ దాన్ 20 కాబట్టి ఇక్కడ పెట్టాము. నెక్స్ట్ ఏంది, నెక్స్ట్ మనం ఏం స్టోర్ చేయాలి, 20 స్టోర్ చేయాలి. సో 20 ఎక్కడ స్టోర్ చేయాలి, దీని యొక్క రైట్ పార్ట్లో. సో ఇక్కడ 20 అనే కీ స్టోర్ చేసాము. సో దీనికి సంబంధించిన పాయింటర్ అనేది ఇక్కడ స్టోర్ చేసాం. సో ఇది పాయింటర్ విచ్ పాయింట్స్ టు ద కీ 20. తర్వాత ఏం స్టోర్ చేయాలి, 30, 40, 50 స్టోర్ చేయాలి. 30 అనేది లెస్ దాన్ 40 కాబట్టి ఇక్కడ పెట్టాము. తర్వాత ఏం స్టోర్ చేయాలి, మనం 40, 50 స్టోర్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ స్టోర్ చేసేసేయండి. సో 40, 50 కీస్ని ఇక్కడ స్టోర్ చేసాం. సో 40 యొక్క పాయింటర్ని, అడ్రస్ని స్టోర్ చేయడానికి ఈ 40 యూజ్ చేసాం. సో ఇక్కడ మనకు ఒక పాయింటర్ ఉంది, దట్ పాయింటర్ పాయింట్స్ టు ద 40. దట్ పాయింటర్ పాయింట్స్ టు ద కీ 40. ఓకే, సో 50 ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకు అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. సో తర్వాత మనం ఏం చేయాలి, 60 ఇన్సర్ట్ చేయాలి. 60ని ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాము, 60 ఈజ్ గ్రేటర్ దాన్ 40 కాబట్టి ఈ లీఫ్ నోడ్లో ఇన్సర్ట్ చేస్తాము. సో అగైన్ ఈ లీఫ్ నోడ్ అనేది ఫుల్ అయిపోయింది బికాజ్ 2 కీసే స్టోర్ చేయగలము, బట్ 3 కీస్ ఉన్నాయి కాబట్టి ఈ 15 ఏం చేయాలి, మనం పైకి పుష్ చేయాలి, అంటే పైన పేరెంట్కి పుష్ చేయాలి. అంటే ఇప్పుడు మనకి పేరెంట్ నోడ్ ఏమవుతుంది, ఇక్కడ 30 వస్తుంది. తర్వాత లెఫ్ట్ చిల్డ్రన్ 20 అవుతుంది. వేరియస్ రైట్ చిల్డ్రన్లో ఏమవుతుంది, 40 ఉంటుంది, 50 ఉంటుంది. 40 ఉంటుంది. తర్వాత దీని యొక్క మిడిల్ ఎలిమెంట్ ఏంది, 50. సో 15 కూడా పైకి పుష్ చేసాం. తర్వాత 10 అనేది లెస్ దాన్ 20 కాబట్టి 10కి ఇక్కడ స్టోర్ చేయండి. తర్వాత 20 అనేది ఇక్కడ స్టోర్ చేయండి. ఇక్కడ 20 అనేది కీ, ఈ కీ యొక్క పాయింటర్ని మనం ఇక్కడ స్టోర్ చేసాం. ఓకే, ఇది పాయింటర్. తర్వాత 30 అనేది ఏంది, లెస్ దాన్ 40 కాబట్టి ఇక్కడ పెట్టాము. తర్వాత ఏం స్టోర్ చేయాలి, 40 స్టోర్ చేయాలి. సో ఇక్కడ మనం 40 అనే కీని స్టోర్ చేసాము, దీని యొక్క పాయింటర్ని ఇక్కడ స్టోర్ చేసాం. ఓకే, తర్వాత 50, 60ని ఇక్కడ స్టోర్ చేయండి. 50 అనేది కీ, దానికి సంబంధించిన పాయింటర్ని ఇక్కడ పెట్టాం. తర్వాత వీటిని మనం ఏం చేయాలి, ఒక లింక్ లిస్ట్ కింద కన్స్ట్రక్ట్ చేయాలి, అంటే పాయింటర్ యూజ్ చేసి లింక్ చేయండి. ఓకే, ఈ లీఫ్ నోడ్స్ మొత్తాన్ని పాయింటర్స్ యూజ్ చేసి లింక్ చేయండి. సో తర్వాత ఏం చేయాలి, 60 ఇన్సర్ట్ చేసాము.
తర్వాత 27 ఇన్సర్ట్ చేయాలి. సో 27 ఎక్కడ మనం ఇన్సర్ట్ చేస్తాము? 27 ఈజ్ గ్రేటర్ దాన్ 20. సో కాబట్టి ఈ లీఫ్ నోడ్లో పెట్టాలి. సో ఈ లీఫ్ నోడ్లో ఇప్పుడు మనకి ఏమొస్తుంది? 20 వస్తుంది, 27 వస్తుంది. 2 నోడ్స్ మనం ఇన్సర్ట్ చేయొచ్చు, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. 20 వస్తుంది, 27 వస్తుంది. తర్వాత మనకి 36 ఉంది. 36 అనేది ఏంది? లెస్ దాన్ 40. కాబట్టి ఇక్కడ 36 పెట్టండి. 36. సో మొత్తం మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి ఇట్లా ఒక అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది రిజల్టెంట్ B+3.